సెకండ్ డే ఇట్లా స్టార్ట్ చేసినామంటే రూమ్ చెక్అవుట్ చేసేసి అక్కడ బస్ స్టాప్కి వెళ్ళిపోయినాము. అక్కడ నుంచి నాసిక్ వెళ్దామని బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసినామన్నమాట. టిఫిన్ ఎంత ఘోరంగా ఉందంటే తినలేమబ్బా మనం, సప్పగా టేస్ట్ ఉండదు, మసాలా ఉండదు, తినలేము. మీ ఇద్దరం లీటర్లు కొట్లాడుకుంటున్నాం అనమాట అక్కడ. నువ్వు తిను బాగాలేదు టిఫిన్, ఎట్లా తిన్నాం. ఇంకా కొంచెం కడుపులో ఉండాలి కదా ఏదో ఒకటి. బస్ ఎక్కేసి అక్కడ నుంచి నాసిక్ స్టార్ట్ అయిపోయినాము. ఓకే, ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోయినాం మనం నాసిక్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది తెలుసా నాసిక్ వ్యూ అయితే. మా అదృష్టమేమో కానీ లైట్గా వర్షం పడడము, ఆ వాటర్ ఫాల్స్ బస్లో ఉండగానే మేము ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే. నాసిక్ రీచ్ అయిపోయినాం. తర్వాత ఒక రూమ్ తీసేసుకొని ఇక ఫ్రెష్ అప్ అవ్వడం ఎందుకు, ముందు దర్శనం కంటే ముందు బ్రహ్మగిరి హిల్స్ వెళ్దామని ఫుడ్ తీసేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇది కోనేరు ఉంది. ఇక్కడ ఇక నేను స్నానాలు చేస్తారు, స్నానాలు ఏం చేయలేదన్నమాట. ఇంకా మామూలుగా దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోయినాం బ్రహ్మగిరి హిల్స్కి. ఆ టెంపుల్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది నాకు. ఇంత వర్షాలు తగ్గేదే ఇంకా ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట బ్రహ్మగిరి హిల్స్కి స్టార్ట్ అయిపోయినాము. అక్కడ చాలా వర్షం పడుతుంది. అక్కడ వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మంచిగా కనిపిస్తుంది. అసలు కింద నుంచే చాలా బాగా కనిపిస్తున్నాయి వాటర్ ఫాల్స్. ఇంకా పైకి వెళ్తే ఎట్లా ఉంటుందని మీరే ఊహించుకోండి. స్టార్ట్ అయిపోయినాం ఇంకా మొత్తం జూమ్ చూసేయండి. మంచిగా అనిపిస్తలేదు బయట. యాక్చువల్లీ నా పైన కూడా మంచిగా అనిపించలేదు.
ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం టికెట్స్ తీసుకున్నాం అనమాట 200 రూపీస్వి. ఆ క్యూ లైన్లోకి వచ్చేసి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. ఫైనల్లీ త్రయంబకేశ్వర్ టెంపుల్ నిజంగా ఎంత బాగుంది తెలుసా టెంపుల్ అంటే టెంపుల్ వైపు వస్తుంది. చాలా మంచిగా అనిపించింది టెంపుల్. దర్శనం చేసుకున్నాక కూడా నాకు కొంచెం తేలికగా అనిపించింది. తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అనమాట.